ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు స్నేహితులే అపనమ్మకస్తులుగా మారవచ్చు. అయితే ప్రభువు మనలను విడిచి దూరంగా ఎప్పుడూ వెళ్ళిపోడు. కారణం, మనం ఆయన కృపా కనికేరాలను పొందుకున్నాం. ఆయన మన ప్రార్థనలు ఎప్పుడూ వినేవాడిగా ఉంటాడు. ప్రవక్త ఇలా అంటున్నాడు: స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకున్న దాని ఎదుట నీ పెదవులు వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టును, కుమార్తె తన తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచదు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతారు. ఇలాంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యం అనేది. అయినా మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. మన కష్టాలు సుఖాలు ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనం ఆ ప్రభు వైపు చూడడమే జ్ఞానయుక్తమైన పని. అంతేగాని ఇతరులతో మనం గొడవ పడకూడదు. మన సొంత బంధువులే మన ప్రేమపూర్వకమైన మనవులను తృణీకరించినప్పుడు ఇక మనం చేయగలిగింది అంతా కేవలం మన రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో కనిపెట్టడమే. ఆయన మన ప్రార్థనలు వింటాడు. మనం ఎదుర్కొంటున్న శ్రమలను సనుగులను ఆయన చూస్తున్నాడు. మనం మన శత్రువులతో నా మీద అతిశయించవద్దు అని మనం సాతానుతో చెప్పగలిగేటట్టు దేవుడు చేస్తాడు. మన దేవుడు సజీవుడు, ప్రేమాస్వరూపి గనక మన మొర్ర ఆయన వింటాడు. ఆయన తన నిబంధనను స్థిరపరిచేవాడు గనుక తప్పనిసరిగా ఆదుకుంటాడు. నా దేవుడు అని మనం ప్రభువుని సంబోధిస్తాం. కాబట్టి పూర్తి నమ్మకముతో నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పగలం. దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరిద్దాం. అప్పుడు దేవుని స్వరం మెల్లగా వినిపిస్తుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మీ యందు నమ్మకం ఉంచి మీకు ప్రార్థించి మీ స్వరాన్ని వినేవారిగాను, మా మనవులు మీరు ఆలకించ వారిగా మేము ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, గర్భం లేని వారికి ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.